మొదటి యోహాను 5వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. దేవుడు మనకు ఒక ఆయుధం ఇచ్చాడండి. లోకాన్ని జయించడానికి మనకు దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? ఆయుధంగా మన విశ్వాసాన్ని ఇచ్చాడంట. మన విశ్వాసమే లోకాన్ని జయించే ఆయుధం. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు దేవుని పరిచర్యలో, నా వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మన మనుషుల మొదట కృంగిపోతాం. తర్వాత నేను దేవుని బిడ్డను కదా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, విశ్వాసమని ఆయుధమని, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. విశ్వాసం కావాలా, విశ్వాసము కావాలా, విశ్వాసం ఉంది, ఆ విశ్వాసాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళు. ఎందుకంటే మన విశ్వాసమే లోకాన్ని జయించే ఆయుధం. ఇంకేమీ లేదు ఈ లోకములో. డబ్బు కాదు, విశ్వాసం లేకపోతే డబ్బు కూడా సంపాదించలేవు. విశ్వాసం లేకపోతే నువ్వు డబ్బు సంపాదించలేవు. విశ్వాసం లేకపోతే ఆ డబ్బును నీ జీవిత కాలం అంతా కూడా నువ్వు కాపాడుకోలేవు. విశ్వాసం లేకపోతే నీ కుటుంబాన్ని కాపాడుకోలేవు. విశ్వాసం లేకపోతే నీ జీవితంలో నువ్వు ఎక్కడ కూడా విజయాన్ని పొందలేవు. కానీ విశ్వాసమే నువ్వు కలిగి ఉంటే గనక ఈ లోకము నీ ముందు మోకాళ్ళు ఉంటుందండి. హల్లెలూయా. నీ విశ్వాసమే గనక బలమైనదైతే నిజంగా ఎలాంటి రోగాన్నైనా నువ్వు జయించగలుగుతావు. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య చెప్పాడు కదా, కుమారి నీ విశ్వాసము నిన్ను. మరి ఎక్కడ మన విశ్వాసం ఎక్కడ పోయింది మనది? మనం ఎందుకు జయించలేకపోతున్నాం? మనం ఎందుకు ఈ రోగాన్ని జయించలేకపోతున్నాం? మనం ఎందుకు ఈ నొప్పిని జయించలేకపోతున్నాం? మనం ఎందుకు ఈ సమస్యలను జయించలేకపోతున్నాం? మనం ఎందుకు ఈ ఆర్థిక సమస్యలను జయించలేకపోతున్నాం? మనం ఎందుకు మనకున్నటువంటి పరిస్థితులను మార్చుకోలేకపోతున్నాం? దేవుడు గొప్పడే అండి. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, దేవుడు అద్భుతాలు చేశాడు, దేవుడు ఉన్నతమైనటువంటి అభిషేకాన్ని మనకి ఇచ్చాడు. అయినప్పటికీ మనం జయించలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే మనలో ఉన్న లోపం. మనలో ఉన్న లోపం ఏంటో తెలుసా? అవిశ్వాసం. మనం అనుకోవచ్చు విశ్వాసం ఉంది నాకు, విశ్వాసం ఉంది నాకు, విశ్వాసాన్ని బట్టే మారు మనసు పొందాను, విశ్వాసమును బట్టే ఈరోజు నేను మందిరానికి వచ్చానని మీరు చెప్పొచ్చు. కానీ నేను చెప్పే విశ్వాసము జయమునిచ్చే విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను. విశ్వాసంలో చాలా ఉన్నాయి. మనుషులు నమ్ముతాం, అదొక విశ్వాసం. ఆచారాలు నమ్ముతాం, పద్ధతులను నమ్ముతాం. కానీ దేవుడిచ్చిన విజయాన్ని విశ్వాసముతో కలిగి ఉండడం చాలా తక్కువ మందిలో ఉంది. ఆ విశ్వాసం కనుక నీవు పొందుకుంటే నీ పరిస్థితి మామూలుగా ఉండదు అని నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏ విశ్వాసం అయితే మనం ఈరోజు కలిగి లేమో ఆ విశ్వాసము నీ జీవితాన్ని గొప్ప స్థితికి తీసుకొని పోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ అంటే, ఎక్కడ గొర్రెల కాపరి, ఎక్కడ రాజు అండి. దావీదు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు దేవుడు? నాకు తెలిసిన ఒక అన్యురాలు, ఆమె మాటలు విన్నాం. గొప్ప మాటలు మాట్లాడేదన్నమాట. నేను పెద్దగా అయినాక ఇట్లా ఉంటా, పెద్దయ్యాక ఇలా చేస్తా, పెద్దయ్యాక ఇలా ఉంటా అంటే విశ్వాసంతో ఆమె బలంగా నమ్ముతుంది. బలమైన విశ్వాసం, బలమైన విశ్వాసంతో ఆమె నమ్ముతుంది. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది. మరి ఆమె ఎలా ఉంటుంది అంటే కనుక చూస్తే రాత్రి కల్లోకి వస్తుంది మళ్ళీ. కానీ ఈరోజు ఎట్లా ఉంది తెలుసా? కోట్లకు అధిపతి. మరి ఆనాడు ఏముంది అంటే ఏమి లేదు, ఒక ఇల్లు ఉండేది అంతే. కానీ ఈరోజు కోట్లకు అధిపతి. ఎలా జరిగింది? దేవుడు అంటే తెలియదు. మరి ఇంత గొప్పగా ఎట్లా ఆశీర్వదించబడ్డది? పాజిటివ్ థింకింగ్. ఎప్పుడు ఎంతమంది డైవర్ట్ చేసినా నీవు డైవర్ట్ కావద్దు. నీ గురి ఏదైతే నీకు ఉందో ఆ గురి నువ్వు పెట్టుకొని
నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు నీకు ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు అన్న మాట ఎంత సత్యమో దాన్ని నమ్మితే అద్భుతంగా నీ జీవితం అంత గొప్పగా ఉండబోతుంది. దేవుడు నిన్ను విజయముతో ముందుకు నడిపిస్తాడు అన్న మాట ఎంత నిజమో ఆ నిజాన్ని మనం పొందుకోవాలంటే విశ్వాసంతో పొందుకుంటాం. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. చాలామంది నా దగ్గరకు వచ్చి నన్ను అడిగినప్పుడు నేను సమాధానం ఒకటి చెప్తా. ఏంటో తెలుసా? ఇంకా బలపడాలా, ఇంకా విశ్వాసంలో బలపడాలా. వాగ్దానం పొందుకున్నంత మాత్రాన పరిస్థితులన్నీ వెంటనే జరిగిపోవాలని లేదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు వాగ్దానం పొందుకున్నంత మాత్రాన అది దేవునికి నీ పైన ఉన్న ప్రేమ కావచ్చు, దేవునికి నీ పైన ఉన్న మన అపారమైన కృప కావచ్చు. అందుకే దేవుడు నిన్ను స్వస్థపరచాడని చెప్పాడు. కానీ నీలో ఉన్న లోపము, నీలో ఉన్న పాపము, నీలో ఉన్న అక్రమం, నీలో ఉన్న గర్వం, నీలో ఉన్నటువంటి శోధన, నీలో ఉన్నటువంటి అపవిత్రతను బట్టి నీవు ఆ యొక్క వాగ్దానమును పొందుకోలేకపోతున్నావు. ఆ వాగ్దానము నీకు కావాలి అంటే గనక నీ జీవితం అద్భుతంగా మారాలా, అద్భుతంగా మారాలా. ఎందుకంటే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ అంటున్నాడు. మరి ఎంతమంది అయితే ఇప్పుడు ఈరోజు క్రైస్తవులను పిలువబడుతున్నారో మనకు ఒక బలమైన వాగ్దానం అయితే, నేను దేవుని మూలంగా తిరిగి జన్మించాను, వాగ్దాన పుత్రుడను, నాకు వాగ్దానం ఉంది, నేను జయించగలను. కంపెనీలో ఒక టార్గెట్ పెట్టారు నీకు, నువ్వు జయించలేవు, వ్యక్తిగతంగా నువ్వు దాన్ని చేయలేవు. కానీ దేవుడు నీకు తోడై ఉన్నాడన్న సత్యాన్ని నువ్వు బలంగా నమ్మితే ఆ టార్గెట్ నువ్వు పూర్తి చేస్తావు. నీ కుమారుని, నీ కుమార్తెను నువ్వు చదివించుకోవాలనుకున్నావు, కానీ నువ్వు అంటావు, అమ్మో ఆ ఇంజనీరింగా, ఆ డాక్టరా, లేకపోతే ఫారెన్ పంపి చదివియాలా, అంత మాతో ఎక్కడవుతుందండి, మా వల్ల అవుతుందా? నువ్వు నమ్మితే దేవుడు సాధ్యపరుస్తాడు. నాకు మంచి సంబంధమా? మా ఊళ్ళకంత సీన్ లేదండి కదా. ఏ ప్రైవేట్ జాబో ఎవరినో తీసుకొచ్చి పెళ్లి చేస్తారు నాకు. కానీ నీ విశ్వాసం గొప్పదైతే, నీ విశ్వాసం గొప్పదైతే అందరూ ఆశ్చర్యపోయే విధంగా దేవుడు చేస్తాడు నీ లైఫ్ని. హల్లెలూయా కదా. డాక్టర్ని చేసుకోవాల్సిన పనిలే, గొప్ప వ్యక్తిని చేసుకోవాల్సిన పనిలే, నువ్వు చేసుకున్న వ్యక్తినే దేవుడు గొప్పగా ఆశీర్వదించగలడు. హల్లెలూయా, నిన్ను ఆశీర్వదించగలడు దేవుడు. కొన్ని సమయాలు ఎట్లా ఉంటాయంటే దేవుడు నిన్ను కొంతకాలము వెయిట్ చేపిస్తాడు. ఈలోపే మన కోపాలు వస్తాయి, ఈలోపే మనకి శాపాలు వస్తాయి, ఈలోపే మనకు నిరుత్సాహం, బాధ, ఉద్యోగం రాకపోతే బాధ, ఈ ఉద్యోగం పోతే, లేదా నువ్వు అప్లై చేసినటువంటి ఉద్యోగం ఒకవేళ రాకపోతే నీకు బాధ, ఆ ప్రమోషన్ నీకు రాకపోతే బాధ, ఆ ఇంక్రిమెంట్ నీకు రాకపోతే బాధ. దేవుడు చేయలేదు, నేను వాగ్దానం చేసుకున్నాను దేవుని దగ్గర నేను ప్రమాణం చేశాను, అయినా దేవుడు చేయలేదు. ప్రభా నువ్వు చేస్తే నేను ఇది చేస్తా కాదు, నువ్వు చేసి దేవుడిని అడగాలంట. ప్రభా నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే నేను ఫలానిది చేస్తాను కాదు, నువ్వు నిర్ణయించుకో. దేవుడు ఇచ్చేశాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. హల్లెలూయా.